ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, మనం ప్రస్తుతం బంజారాయిల్స్ దగ్గర మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాము. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అలాగే ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకురావట్లేదు. గత సంవత్సరం కూడా అలాగే నాంచడంతో ఫీజు బకాయిలను చెల్లించలేదు. దీంతో విద్యార్థులకి చాలా ఇబ్బంది, చదువుకోలేని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత చదువులకు పెద్దపీట వేస్తా అన్న ప్రభుత్వం ఎందుకు వెనక్కు వెళ్తుందనితో ఈ రోజు మనం చూస్తున్నాం. బీసీ సంఘాల విద్యార్థులు అందరూ ధర్నాకి దిగారు. చెప్పండి, మీరు అసలు మెయిన్ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఫీజులు స్కాలర్షిప్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా రిలీజ్ చేయకపోవడం దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇంతవరకు అన్ని ఇంజనీరింగ్ కానీ ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సు అన్ని ఎగ్జామ్స్ గడుస్తున్నా, ఎగ్జామ్స్ మేము దగ్గరకు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తా ఉంది. విద్యార్థులు ఫీజులు కట్టకపోవడం తోటి, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ల ఫీజుల బడ్జెట్ రాకపోవడం తోటి విద్యార్థులను ఖాళీ యాజమాన్యాలు రాష్ట్రాలకు అందివ్వడం లేదు, ఆల్టికేట్ ఇవ్వడం లేదు. విద్యార్థులను ప్రభుత్వం ఎన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ విద్యార్థులకు ద్రోహం చేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ద్రోహం చేస్తున్నది. ఎట్టి పరిస్థితులైనా స్కాలర్షిప్ విడుదల చేయాలి. ఏం చేద్దాం మేడం? ఏం చేయాలంటున్నారు ఇది పరిస్థితి. సో మొత్తానికైతే బీసీ సంఘాల విద్యార్థులందరూ మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించారు. దాదాపు ఇక్కడ పోలీసులు అందరూ వాళ్ళని కంట్రోల్ చేసే దిశలో తీసుకుంటున్నారు. ఎలాగైనా స్కాలర్షిప్స్ మాకు రావాలి, గత సంవత్సరంలో మాకు పెండింగ్ పడ్డది, ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తున్నారు. సో దీంతో ఉన్నత విద్య చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాట ఇవ్వడంతో ఫాస్ట్ అనే పథకాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని బీసీ సంఘాలు ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించారు. కెమెరా పర్సన్ మురళితో ఉమా, టీవీ5 హైదరాబాద్.